వెల్కమ్ టు బాలు రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు బోడుప్పల్లో ఉన్నదండి. G+1 హౌసు, 164 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌసు. 4 BHK, 164 గజాల్లో కట్టింది. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. 30 ఫీట్ రోడ్డుకు ఉన్నటువంటి ఇల్లు. ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ దూరంలో బస్ రూట్కి ఉన్నటువంటి ఇల్లు. ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ మరొకసారి చూపిస్తున్నాను. అది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్. 164 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ G+1 4 BHK. లోపలికి వచ్చినాం. పార్కింగ్ ఏరియా, విశాలమైనటువంటి పెద్ద పార్కింగ్ ఏరియా. ఎల్ షేప్లో ఉన్నది పార్కింగ్ ఏరియా. 2 కార్లు పడతాయి, ఒక 4-5 బైకులు పడతాయి. విశాలమైనటువంటి పెద్ద పార్కింగ్ ఏరియా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అది మెయిన్ గేటు ఎంట్రన్స్. 2 కార్లు పడతాయి. అలానే ఇది ఈశాన్య మూల బోరు తీసున్నారు. సంపు ఉన్నది. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్, ప్రాపర్గా 3 ఫీట్ సెట్ బ్యాక్ ఉన్నది. అలానే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్లో మనకి స్టేర్స్ వచ్చినాయి. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్లో మనకి ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. అలానే ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్. అందులో కూడా మనం వెళ్ళగలిగేటట్లే ఉన్నది. పార్కింగ్ ఏరియాలో సింపుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఆ విధంగా ఫాల్ సీలింగ్ డిజైన్ ఉన్నది. కింద ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పోర్షన్కి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి ఎంట్రన్స్, ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా అండ్ తలుపులు. ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినవి. హాలు కింద రీజనబుల్ సైజులో వచ్చింది హాల్. ఎదురుగా టీవీ ఏరియా, ఫాల్ సీలింగ్ డిజైన్. అట్లానే అది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా అండి. అండ్ అక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైను. ఈ కార్నర్లో హ్యాండ్ వాష్ కోసం వచ్చింది. డైనింగ్ ఏరియాలో హ్యాండ్ వాష్ కోసం వచ్చినటువంటిది ఇది. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. అలానే కిచెన్ అండ్ పూజ గది. అది మెయిన్ ఎంట్రన్స్. అట్లానే నార్త్ సైడ్కి ఓపెన్ అయ్యే డోర్ కూడా ఉన్నది హాల్లో నుంచి. ఇది వచ్చేసి మనకి పూజ గది. అండ్ ఇక్కడ కిచెన్ బండ పెద్దది వచ్చింది. అది అటువైపు హాల్. అండ్ ఇక్కడ మనకి ఇవి 2 బెడ్రూమ్స్ ఎంట్రన్స్లు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. అలానే ఫాల్ సీలింగ్ డిజైన్. షెల్ఫ్స్ ఉన్నాయి. అట్లానే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి లో రూఫ్. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూమ్. ఇది ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటిది కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. స్పేషియస్గా వచ్చినాయి బెడ్రూమ్స్, పెద్దవి వచ్చినాయి. 164 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. బీరువా ఏరియా ఉంది, షెల్ఫ్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వచ్చింది. అట్లనే మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్ వెస్ట్రన్ స్టైల్లో వచ్చింది, పెద్దది వచ్చింది, స్పేషియస్గా ఉన్నది.
ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో అంబేద్కర్ స్టాట్యూ నుంచి చెంగిచెర్ల వెళ్ళేటటువంటి బస్సు రూట్కి కనెక్టెడ్గా ఉన్నటువంటి ఇల్లు. హాల్లో నుంచి నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్న డోర్ ఇది. ఆ డోర్లోంచి వచ్చాం. ఇది 3 feet సెట్ బ్యాక్ ఉన్నది ప్రాపర్గా. ఇక్కడ నార్త్ సైడ్ సెట్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఉన్నది మనకి. ఇది వాష్ ఏరియా అండ్ వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఇందులో కూడా మనం ఫ్రీగా వెళ్ళగలిగేటట్టు ఉన్నది. ఇంటికి ఆల్మోస్ట్ అన్ని వైపులా మనము తిరిగి వెళ్ళగలిగేటటువంటి విధంగా ఉన్నది. సెట్ బ్యాక్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయండి ఇంటికి. రెంటల్ వాల్యూస్ బాగుంటాయి. బస్ రూట్కి దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు. 164 గజాల్లో కట్టినటువంటి G+1 ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మంచి రెంటల్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. చివరిలో పైనుంచి కాలనీ సరౌండింగ్స్ అంతా చూపిస్తాము. ఆ బస్ రూటు అది కూడా మీకు అర్థమవుతుంది నీట్గా. పైకి వచ్చాం ఫస్ట్ ఫ్లోర్కి. ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఉన్నది. ఓనర్స్ ఉండేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టినటువంటిది. ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా అండ్ తలుపులు అవి. ఇది మనం వచ్చినటువంటి స్టేర్స్. సిట్అవుట్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్. అలానే ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. చెప్పిన విధంగా ఇది ఆఫ్రికన్ టేక్వుడ్తో చేసినటువంటి దర్వాజా అండ్ తలుపులు. మంచి కార్వింగ్ ఉంది డోర్స్ మీద. ఇది వచ్చేసి మనకి హాల్. మంచి స్పేషియస్గా పెద్ద హాల్ వచ్చింది. 2 బ్లాక్స్గా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ హాల్లోనిది. ఎదురుగా టీవీ ఏరియా ఉన్నది. ఇక్కడ వరకు ఒక బ్లాక్ కింద కన్సిడరేషన్ అండ్ ఇది ఒక బ్లాక్ కింద 2 బ్లాక్స్గా కూడా స్ప్లిట్ చేసుకొని వాడుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్ అండ్ హాల్లో నుంచి నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్నటువంటి డోరు అది. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ ఈ కార్నర్లో మనకు వచ్చేసేసి హ్యాండ్ వాష్ కోసం వచ్చింది. సింపుల్ షెల్ఫ్ ఇచ్చారు అక్కడ. అండ్ ఇది కిచెన్ అండ్ పూజ గది. ఇది పూజ గది అండ్ ఇది వచ్చేసి కిచెన్. పెద్దది, చాలా స్పేషియస్గా ఉన్నదండి కిచెను. విశాలమైనటువంటి కిచెన్. అలానే సజ్జ ఉన్నది. షెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఇది కిచెన్లో నుంచి డైనింగ్ ఏరియా మనకి కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇది వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా పెద్దగా వచ్చిందండి. 164 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్. మంచి రెసిడెన్షియల్ కాలనీలో ఉన్నది ఇల్లు. రెంటల్ వాల్యూస్ కూడా బాగుంటాయి. బస్ రూట్కి దగ్గరగా ఉన్నటువంటి ఇల్లు. ఈ 2 bedrooms ఎంట్రన్స్లు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. పెద్దగా వచ్చిందండి. స్పేషియస్గా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ స్టైల్లో వచ్చింది. షెల్ఫ్స్ ఉన్నాయి. అలానే ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. అండ్ ఇక్కడ మనకి లో రూఫ్ ఉన్నది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూమ్. ఇండియన్ స్టైల్లో వచ్చింది ఇది. ఇండియన్ స్టైల్లో వచ్చినటువంటి కామన్ వాష్రూమ్ కమ్ బాత్రూమ్ అది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చినాయి 2. బీరువా ఏరియా, షెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్.
షెల్ఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసేసి అటాచ్డ్ బాత్రూమ్ కమ్ టాయిలెట్ వెస్ట్రన్ స్టైల్లో వచ్చినటువంటిది. స్పేషియస్గా ఉన్నది. ఈ విధంగా మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వచ్చిందండి పైన. స్పేషియస్గా ఉన్నది. ఇది నార్త్ సైడ్కి ఓపెన్ అవుతున్నటువంటి డోర్. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇది వాష్ ఏరియా. ఇది ఈ ఇల్లు బోడుప్పల్ అంబేద్కర్ స్టాట్యూ నుంచి చెంగిచెర్ల వెళ్ళేటటువంటి బస్ రూట్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఇల్లు. 164 గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌసు. సారీ పైకి వెళ్దాము. కాలనీ సరౌండింగ్స్ అంతా చూపిస్తాను. మంచి రెసిడెన్షియల్ కాలనీ, మంచి పాపులేటెడ్ ఏరియా. మీరు ఒకసారి పైనుంచి చూస్తే చుట్టుపక్కల ఇల్లు అవన్నీ అర్థమవుతాయి. పైకి వచ్చాం, చూడండి సరౌండింగ్స్ అంతా. మంచి పాపులేటెడ్ ఏరియా. 30 ఫీట్ రోడ్డు ఉన్నది ఇంటి ముందు. 30 ఫీట్ రోడ్డు. పార్కింగ్ పరంగా కూడా 2 కార్లు పట్టే విధంగా ఉన్నది. 2 కార్లు, ఒక 4-5 బైక్స్ పడతాయి. ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ఇది 30 ఫీట్ రోడ్డు. మీరు ఇక్కడ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే బస్ రూట్ కూడా కనపడుతూ ఉంటుంది దూరంగా. అదిగోండి ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే బస్ రూటు. ఒక 500 మీటర్స్ అంత దగ్గరలో ఉన్నటువంటి ఇల్లు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. నా పేరు బాలు. 9182321465. మనం హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డే టు డే అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.